నా మాట విని అమ్మాయిని వదిలేసేరా. ఇది అందరికీ చెప్పట్లేదు, నీకే చెప్తున్నా. నీకే ఎందుకు చెప్తున్నా అంటే మనకు అర్హత లేదు కాబట్టి, మన దగ్గర అంత గొప్పగా ఏం లేదు కాబట్టి. ప్రేమ ఒకటే సరిపోదా, ఇంకేం అర్హత కావాలంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ నువ్వైతే పోయి తనైనా హ్యాపీగా ఉంటుంది. నేను లేకుండా తను ఎలా హ్యాపీగా ఉంటుందని ఆలోచించు. కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది, తను బాగానే ఉంటుంది. వాళ్ళ నాన్నని ఇబ్బంది పెట్టలేక, నిన్ను ఇబ్బంది పెట్టలేక మధ్యలో నలిగిపోతుంది రా. ఉంటే ఏమవుతుందో తెలియదు, వెళ్ళిపోతే ఏం చేయాలో తెలియదు. ఉండలేక పోలేక నరకం చూస్తుంది. ఈ నరకంలో ఎవరు ఉండకూడదురా. నువ్వు ఎవరు ఉండకూడదు. కానీ ఇక్కడ సగం మంది ఈ నరకంలోనే బ్రతుకుతున్నారు. తను ఎందుకు అక్కడ ఉండాలి? నువ్వెందుకు ఉండాలి? సరే నీ సంగతి వదిలే, తను ఎందుకురా ఉండాలి ఈ చెత్తలో? ఇదంతా ముందే తెలియదంటే తెలియదు. ఎందుకంటే ప్రేమ చాలా గొప్పది. అది మొదలయ్యే టైంలో ప్రపంచం మొత్తం అద్భుతంగా కనపడుతుంది. నీ కళ్ళకు అన్ని కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఎప్పుడు చూడని సంతోషం. ఆ టైంలో ఇవన్నీ గుర్తురావు, అర్థం కావు కూడా. కానీ ఒక పాయింట్ వస్తుంది, అప్పుడు ప్రేమ చిన్నగా చెప్పడం మొదలు పెడుతుంది. అప్పుడే మీరు ఆలోచించుకుని అయితే ఉండిపోవాలి లేదా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేషనా అంటే నా దగ్గర సమాధానం లేదు. అయినా వదిలే అని ఎందుకు చెప్తున్నా నేను, నీకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒప్పించే ధైర్యం లేదు. ఇక్కడ ఆ అమ్మాయి తప్పేం లేదు. ఆ అమ్మాయికి ఆ ధైర్యం ఎందుకు లేదు? ఎందుకంటే నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి. పోనీ నువ్వే చెప్పు, నీ దగ్గర అంత గొప్పగా ఏముందని అమ్మాయి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలదు? ధైర్యం అంటే మాటలతో వచ్చే ధైర్యం అనుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. ఏం కాదులే, ఏదో ఒకటి చేద్దామని చెప్తే వచ్చే ధైర్యం, ఏదో ఒకటి చేసి చూపిస్తే వచ్చే ధైర్యం రెండు వేరు కదా, కాదా? ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేస్తేనే ఉంటారా? అయితే ఇక్కడ ప్రేమకు వాల్యూ ఏంటని అడగకు. నా దగ్గర దీనికి కూడా సమాధానం లేదు. పోనీ నువ్వే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినా సరే ఏమని మాట్లాడతావు? తనంటే నాకు చాలా ఇష్టం, ఈ రోజు నా సైడ్ థింగ్స్ ప్రాపర్గా లేకపోవచ్చు, కానీ నేను చాలా కష్టపడుతున్నా, నేను మొత్తం సెట్ చేస్తాను, నాకు కొంచెం టైం కావాలంతే. ఏదైనా ప్రాబ్లం వస్తే నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే మీరు ఎలా చూసుకుంటున్నారో అందులో ఒక్క విషయం కూడా తగ్గకుండా నేను చూసుకుంటాను, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? లేదు. అవన్నీ అందరూ చెప్తారు, అది వాళ్ళు కనీసం వింటాను కూడా రెడీగా ఉండరు. అయితే మన దగ్గర డబ్బు పేరు ఉంటే ఇదంతా ప్రాబ్లం కాదా, ఈజీగా అయిపోతుందా అంటే దానికి కూడా నా దగ్గర సమాధానం లేదు. ఒక్కటే చెప్తున్నా, వదిలేసి. తను ఎలాగో నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎందుకంటే నిన్ను కూడా ప్రేమగా నాన్నే కదా పిలుస్తుంది. ఆ నాన్నని ఇబ్బంది పెట్టలేదు, ఈ నాన్నని ఇబ్బంది పెట్టలేదు. అందుకే నువ్వే వదిలేసి. నువ్వు అందరూ బాగుంటారు. లాస్ట్లో ఒక మాట, ఇందాక అన్నా కదా వదిలేసి పోయి తనైనా హ్యాపీగా ఉంటుందని. మరి నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటున్నావా? నిజానికి లేరు. నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి. నీ హ్యాపీనెస్ ఎవరికి కావాలి ఇక్కడ? వినలేదా ఇది నువ్వు? ఎ మ్యాన్ ఈజ్ లవ్డ్ ఓన్లీ వెన్ హీ ప్రొవైడ్ సంథింగ్. నువ్వేంటి అనేది ఎవరికి అక్కర్లేదు ఇక్కడ. నువ్వేం ఇవ్వగలవు అనేది మాత్రమే కావాలి అందరికీ. పోయి ఆ పని చూడు ముందు.